సార్ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళకి ప్రకటన చేశారు చాలా క్లియర్ గా పొత్తుల పైన ఎవరు పడితే వారి ప్రకటనలు వద్దు వ్యాఖ్యలు వద్దు ముఖ్యంగా ఎందుకంటే మనం రాష్ట్ర ప్రయోజనాలు జనహితం మనకు ముఖ్యమైనటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోండి పొత్తులకు సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఖచ్చితంగా మీకు ఏదన్నా క్లారిటీ కావాల్సి ఉంటే నా దృష్టికి తీసుకురండి అనేటువంటి అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి ఎందుకు ఎవరికి అంటే అందరూ కాదు కానీ కొంతమంది కొన్ని ప్రకటనలు చేయడం లేకపోతే కొంత చర్చకు దారి తీసే విధంగా వ్యాఖ్యలు చేయడం కావచ్చు ఇలాంటివన్నీ చేస్తున్నారు ఎందుకు అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఏమైనా ప్రత్యర్థుల రాజకీయ ఉచ్చులో చిక్కుకుని కూడా ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా? అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. శ్రీహరి గారు, సార్ కళ్యాణ్ గారు ఏది జరిగినా చాలా క్లియర్గా పార్టీ కట్టుబడి మాట్లాడాలనేది చాలా స్పష్టంగా నిర్దేశం చేయడం అనేది గత 4.5 సంవత్సరాల నుంచి మేము అధికార ప్రతినిధులుగా మీ స్టూడియోలో అనేక సార్లు మాట్లాడాం, వేరే స్టూడియోలో ఎక్కడ మాట్లాడి ఏ ఛానల్లో మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని చెప్తారండి. ఎందుకంటే పార్టీ నేను ఏదైతే నా కమిట్మెంట్తో నిర్ణయం తీసుకుంటానో దాన్ని మీరు ఎక్స్పోజ్ చేయండి తప్పితే మీ వ్యక్తిగత నిర్ణయాలు ఎక్కడ మాట్లాడద్దు అనేది చాలా స్పష్టంగా ఆయన అనేక సందర్భంలో మా అధికార ప్రతినిధులకి కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు కానీ లేదంటే అనేక రకాలుగా సందర్భాల్లో కూడా ఓపెన్ డయాస్ మీద కూడా అనేక సార్లు ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన ఎక్కడ దాచుకునేది ఏముండదు, ఎవరు తప్పు చేసినా మీరు చేసేదే ఫలానా తప్పు మాట్లాడుతున్నారు అని చాలా క్లియర్ గా మాట్లాడుతుంటారు. అందులో ఏముండదు. జనరల్ గా ఏంటంటే అన్ని పార్టీలు ఏంటంటే నాయకుడితో ఒక ఆలోచన ఉంటుంది, పైన పార్టీలో ఉండే నాయకులతో ఒక మాట ఉంటుంది. కానీ ఇక్కడ దాపరేకలు లేకుండా మాట్లాడతారు జన సైనికులు, ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా ఉంటారు కాబట్టి. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు ఒక అరగంట క్రితం మాకు ఏబిఎన్ నుంచి డిబేట్కి రమ్మని ఫోన్ చేశారు. ఈ టైంలో అభిషేక్ గారు రిలీజ్ చేసిన లెటర్ ఏంటో నాకు తెలియదు. అట్లాగే మా కళ్యాణ్ గారు పార్టీ నుంచి రిలీజ్ చేసిన లెటర్ నేను చూడలా. ఆ అంశాన్ని నేను దృష్టిలో పెట్టకుండా ఏదన్నా మాట్లాడితే ఏమవుతుందంటే అది పార్టీ లైన్ తప్పి మాట్లాడినట్టు అనిపిస్తుంది. అంటే అక్కడ విషయం తెలుసుకోకుండా మాట్లాడటం వల్ల జరిగే పొరపాటు తప్పితే వ్యక్తిగత ఆరోపణలు ఎక్కడ ఉండవు. ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకో. అవునండి, అదే సార్ మేము ఎక్కడా కూడా పార్టీ లైన్ కట్టుబడే మాట్లాడతాం సార్, అందులో క్లియర్. కాకపోతే ఇందాక మీకు చెప్పే కదా నాకు 1 అవర్ బిఫోర్ మీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అంటే ఈ 2 లెటర్లు రిలీజ్ అయినాయి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రకమైనటువంటి ప్రకటన అంటే ఇవాళ ఆయన దాదాపు కూడా 12 గంటల సమయంలోపే చేసినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు అంటే ఈ పొత్తులకు సంబంధించినటువంటి చర్చ జరుగుతోందని, సీట్లు సర్దుబాటు సంబంధించిన దానిపైన ఇరు పార్టీల అధినేతలు ప్రస్తుతం బీజేపీ వాళ్ళతో కూడా ఈ చర్చలు సాగుతున్నాయని తెలుసు కదా, కానీ ఎందుకు ఏమన్నా ఒత్తిడి ఉందా లేకపోతే ఎవరన్నా పోటీ చేయాలనుకునే వాళ్ళు ఏమన్నా వెంటనే చెప్పండి సార్ అని ఏమన్నా ప్రెషర్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారి పైన మీరు? లేదు సార్, మేము 2019 ఎలక్షన్ అయిన తర్వాత ఫిబ్రవరి నెలలో 2020 ఫిబ్రవరి నెలలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది సార్. అది అఫీషియల్ గా గత 4 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది. ఈ ఫిబ్రవరికి 4 సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకొని. అలాగే టీడీపీతో కూడా మేము పొత్తులో ఉన్నాం అనేది అఫీషియల్ గా 6 నెలల క్రితమే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలు దగ్గర ప్రకటించడం జరిగింది, కలిసి వెళ్తున్నాం 2 పార్టీలని. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా రాష్ట్ర స్థాయిలో మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం, జిల్లా స్థాయిలో మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం, నియోజకవర్గ స్థాయిలో మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం, సమన్వయ మీటింగ్లు, మండల స్థాయిలో మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ గ్రామాల్లో కలిసి ముందుకు వెళ్తా ఉన్నాం, ఎక్కడ డీవియేషన్ లేదండి టీడీపీ జనసేనకి. అది చాలా క్లియర్ గా నడుస్తా ఉంది. రాష్ట్రం మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా క్లియర్ గా కార్యకర్తలు జన సైనికులు అటు టీడీపీ వాళ్ళందరూ కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. అందులో ఎక్కడా పొరపచ్చుల్లో అయితే ఎక్కడో చిన్న తెలిసి తెలియక మాట్లాడే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హైలైట్ అయిపోయి అదేదో భూతద్దులో పెట్టి చూపిస్తున్నారు. కానీ ఎక్కడా జన సైనికులు వీర మహిళలు క్షేత్రస్థాయిలో తిరిగే వాళ్ళకి ఎక్కడా డీవియేషన్ లేదు సార్. ఈ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని ఒకళ్ళిద్దరు మాట్లాడితే అది పార్టీకి సంబంధం లేదు. అది కూడా చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు మా అధికార ప్రతినిధులు కూర్చోబెట్టి కూడా అనేక సార్లు చెప్పారు, మీరు ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే పార్టీ వదిలి బయటికి వెళ్ళి మాట్లాడండి తప్పితే మీ వ్యక్తిగత విషయాలు ఎక్కడా కూడా మీడియాలో మాట్లాడద్దని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చాలా క్లియర్గా ఉంటారు కళ్యాణ్ గారు. ఆ విధంగా ఏదైనా తెలిసి తెలియక సోషల్ మీడియాలోనే ఎక్కడో మాట్లాడితే తప్పితే
అధికార ప్రతినిధులుగా పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ప్రకటన చేయటం అనేది లేదండి. ఎస్, ఓకే. మీరు అధికార ప్రతినిధిగా నేను అడిగేది ఏంటంటే, ఎస్ మీరు అన్నట్లు ఇవాళ పవన్ కళ్యాణ్ గారే నాయకులకు కావచ్చు శ్రేణులను కూడా కోరారు. ఎందుకంటే ఖచ్చితంగా మీరు కొంత సమయంతో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది. ఎంతకాలం ఎప్పటికీ కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? మీకేమైనా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా? సార్, ఇప్పుడు నిన్నటిదాకా జనసేన టీడీపీ పొత్తు అనుకున్నాం. గత 2 రోజుల నుంచి బీజేపీ కూడా ఇవి 2 పార్టీలతో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు వస్తుంది అనేది ఇవాళ అఫీషియల్గా ఇవాళ అమిత్ షా గారు అన్న మాటలను బట్టి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎన్డీఏలోకి కొత్త వాళ్ళు వస్తున్నారు అనేది. అంటే ఇక్కడ పొత్తు అనేది ఖరారు అవుతుంది అనేది సాంకేతికం ఇచ్చారు. మరి ఈ పొత్తులు ఖరారు అవుతున్న తరుణంలో అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత 3 పార్టీలు కూర్చొని సమన్వయంతో ఎవరి నియోజకవర్గాల్లో పోటీ చేయాలనేది మళ్ళీ డిస్కషన్ ఉంటుంది. ఇదంతా సమయం పడుతుంది. ఇదంతా రాత్రి ఒక రోజుతో అయ్యే ప్రక్రియ